మన ఫేవరెట్ మూవీస్ కి మిక్స్డ్ టాక్స్ వస్తున్నాయి కదా. థియేటర్ నుండి బయటకు వస్తూ కొంతమంది సూపర్ అసలు డూపర్ అసలు అంటారు, మరి కొంతమంది వరస్ట్ అసలు ఏం బాగాలేదు అంటారు. సో ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి నేను ఒక సీక్రెట్ ఫార్ములా తీసుకొచ్చా, అదే స్టాండర్డ్ డీవియేషన్. వెల్కమ్ టు డే 6 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. స్టాండర్డ్ డీవియేషన్ ని సింపుల్ గా చెప్పాలంటే డేటా స్ప్రెడ్ ని మెజర్ చేయడం. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం రెండు మూవీస్ అయితే తీసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి పుష్ప, సెకండ్ మూవీ వచ్చేసి బాహుబలి 1. సో పుష్ప ఫస్ట్ డే రేటింగ్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి మనకి 3.5, 3.55. అండ్ బాహుబలి 1 ఫస్ట్ డే రేటింగ్స్ చూసుకుంటే 1.255.2. రెండిటికి యావరేజ్ రేటింగ్స్ ఏముంది 4/5. కానీ ఆడియన్స్ రెస్పాన్స్ అయితే డిఫరెంట్. అంటే పుష్ప ఫస్ట్ డే వచ్చేసి అందరు బాగుందని అంటున్నారు, బాహుబలి 1 కి అయితే మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. స్టాండర్డ్ డివిజన్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. సో ఫస్ట్ మన రేటింగ్స్ ని యావరేజ్ తీసుకుంటాం, దాని తర్వాత యావరేజ్ ని ప్రతి రేటింగ్ నుండి మైనస్ చేస్తాం, దాని తర్వాత వాటిని స్క్వేర్ చేస్తాం, దాని తర్వాత స్క్వేర్ ని యావరేజ్ చేస్తాం. సో మనకు వేరియన్స్ వస్తుంది, ఆ వేరియన్స్ ని స్క్వేర్ రూట్ తీసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. చూసుకుంటే బాహుబలి స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉంది కంపేర్ టు పుష్ప. సో వీ కెన్ కంక్లూడ్ బాహుబలి ఫస్ట్ డే రోజు మిక్స్డ్ రెస్పాన్స్ ఉందని. సింపుల్ గా చెప్పాలంటే స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉంటే మూవీ హిట్ అని, బికాస్ ఆఫ్ కన్సిస్టెంట్ రేటింగ్. స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉంటే మిక్స్డ్ రెస్పాన్స్ అని. డీవియేషన్ రియల్ లైఫ్ లో ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం తెలుసుకోవాలంటే స్టాండర్డ్ డీవియేషన్ అని కమెంట్ చేయండి.